బీజేపీలో ఫ్లెక్సీల రగడరేగింది. ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. కూకట్పల్లి, మేడ్చల్లో కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీలో వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని ఫ్లెక్సీల్లో ఆరోపించారు. నిత్యం అసంతృప్తి వెళ్లగక్కుతూ పదవులు పొందుతున్నారని కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలపై తెలంగాణ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ పార్టీలే ఇలా చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉందని తెలిపారు. ఈటెల ఫ్లెక్సీల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీజేపీ ఎదుగుదల చూడలేకే కొంతమంది ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తమ నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న సంకేతాల కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మంది ఈటెల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా రెండు కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కి, అదేవిధంగా అటు సైబరాబాద్ లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత వాళ్ళ మీద చర్య కూడా తీసుకోమని చెప్పేసి కూడా పోలీసు